పాకిస్తాన్ లోకి టూరిస్ట్ గా వెళ్ళి వాళ్ళని ఎర్రి పప్పలు చేసి అక్కడ ప్రెసిడెంట్ అవ్వాలి. సార్ నేను చేయగలనా? 100 మంది తాలిబాన్ యాదవులను ఆఫ్ఘనిస్తాన్ లో ఎర్రి పప్పని చేసి వాళ్ళ గుట్టులు కనుక్కొని వచ్చావు. మర్చిపోయావా? ఆ ధైర్యం ఏమైంది? ఇండియాలో ఎవడన్నా బెట్టింగ్ గా ప్రమోట్ చేయాలంటే ఉచ్చపోసుకుంటున్నారంటే అదంతా ఎవరి వల్ల? ఆ అన్వేష్ ఏమయ్యాడు? నీ బలం నీకు తెలీదు అన్వేష్. నువ్వు చెయ్యగలవు, నాకు ఆ నమ్మకం ఉంది. సార్ అయితే నాకు ఫేవర్ చెయ్యండి సార్. ఏంటది? రాత్రికి రాత్రి కశ్మీర్ వాళ్ళని బీహార్ కి, బీహార్ వాళ్ళని కశ్మీర్ కి షిఫ్ట్ చేయండి సార్. నేను మిగతా చూసుకుంటాను. బీహార్ వాళ్ళ వాళ్ళు ప్రాఫిట్ ఎంత వచ్చిందిరా? మన ఏమన్నా కార్లు తయారు చేసి అమ్ముతున్నాం ఏంట్రా? మొత్తం అంతా ప్రాఫిట్. సూపర్ సూపర్. హ్యాకింగ్ స్టార్ 143 పాకిస్తాన్ మిసైల్స్ సక్సెస్. రే చోటు, ఎంత దాకా వచ్చింది నీ హ్యాకింగ్? అంతా సిద్ధమైపోయింది బ్రో. ఈ నోకియా ఫోన్ తోని, ఈ టాటా స్కై డిష్ తోని పాకిస్తాన్ వాళ్ళ మిసైల్ ని హ్యాక్ చేసేసా. నువ్వు అను పాకిస్తాన్ నా కొడుకుని లేపేద్దాం. ఏసేయ్. ఇలాంటి సమయంలో పాకిస్తాన్లో ఒక అడుగు పడింది. అమెరికాలో అందగాడు, బంగ్లాదేశ్ లో బంటిగాడు, ఇండియాలో అందగాడు, శ్రీలంకలో సోగ్గాడు, బ్రెజిల్లో బుజ్జిగాడు, టర్కీలో తోపుగాడు, ఇప్పుడు పాకిస్తాన్ లో మీ పండుగాడు. నమస్తే, నా పేరు నాన్వేష్ణ, ప్రపంచ యాత్రికుడిని. వెల్కమ్ టు మై ఛానల్ నాన్వేష్ణ. నా కళ్ళతో మీకు చూపిస్తాను పాకిస్తాన్ దేశాన్ని. లైన్ లో రండి. ఎక్కడి నుండి వచ్చావు? దుబాయ్ నుండి వచ్చానండి. దుబాయ్ లో ఏం చేసేవాడివి? నమాజ్ చేసేవాడిని. ఓకే వెళ్ళు. బోలో జోబా కేసరి. ఏమన్నావు? అదే బర్షి. ఎక్కడి నుండి వచ్చావు? నేను కార్గిల్ వార్ లో బాంబులు తయారు చేసేవాడిని రా. యుద్ధంలో తప్పిపోయాను. ఇప్పుడు మన దేశానికి వస్తున్నాను. ఓకే వెళ్ళు. ఏం చేస్తావు నువ్వు? నేను పెద్ద టిక్ టాక్ స్టార్ ని, తెలీదా నీకు? ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి పరిస్థితి? ఓకే వెళ్ళు. రే, మీరు పాకిస్తాన్ లోకి వెళ్తే సరిపోదు. అక్కడికి వెళ్ళి ఫేక్ పోలీస్ స్టేషన్, ఫేక్ హాస్పిటల్ ఓపెన్ చేయాలి. తర్వాత పాకిస్తాన్ మొత్తం బీహార్ అండర్ లోకి రావాలి.